ఇప్పుడు చాలా మంది భార్య భర్తలు గొడవలు పెట్టుకుంటా ఉంటారు. గొడవలు పెట్టుకున్నప్పుడు ఒక చిన్న మాట చాలా రకాల అపార్థాలకు తావుతీస్తూ ఉంటదండి. ఏముండదు అసలు ఆ చిన్న విషయంలో, అసలు ఏముండదు, చాలా లైట్ విషయం, చాలా లైట్ గా తీసుకోవాల్సిన విషయం. కానీ ఆ చిన్న విషయంలోనే లాక్కుంటారు, పీక్కుంటారు, ఇలా అన్నాడు, అలా అన్నారు, ఇలా అన్నది, అలా అన్నది అని రకరకాలవి ఆలోచన చేసుకుని వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసేసి ఆ చిన్న గొడవను ఏం చేస్తారు, పెద్ద గొడవ, ఆఖరికి కోర్ట్స్ వరకు వెళ్ళిపోతాయి పరిస్థితులు. కానీ ఒక్కసారి ఆగి ఆలోచించి ఓర్పు సహనాన్ని వహిస్తే అప్పుడు మనకి అనిపిస్తుంది, ఆలోచిస్తే వీళ్ళు నా కోసం ఎంత ప్రేమించారు, ఇంతకాలం వీళ్ళు నన్ను ఎంతగా ప్రేమగా చూశారు, నాకు ఎన్ని చీరలు కొన్నారు, నన్ను ఎన్నిసార్లు బయటకు తీసుకెళ్లారు, నాకు ఎన్ని సెలబ్రేషన్స్ ఇచ్చారు, నాకు ఎన్ని సర్ప్రైజెస్ ఇచ్చారు, నా ఆనందాల్లో ఎన్నిసార్లు పాలు పంచుకున్నారు అనేవి ఈ మేఘం లాంటి అపార్థం దాన్ని ఆపేస్తుందండి. ఆ క్షణంలో మనకి ఆ కిందనున్న ఆ హ్యాపీనెస్ అనేది కనబడనివ్వదు. భార్య భర్తలు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ లో ఈ అపార్థం ఒకటి, అవునా కదా? ఎప్పుడైతే ఇవి తొలగించేసుకుంటారో, ఈ మేఘాల మాదిరిగా వీటిని డిసేపియర్ చేసేస్తారో, కూర్చుని ఆలోచించుకుంటారో, ఓర్పు సహనాన్ని వహిస్తారో, అప్పుడు ప్రతిదీ కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల ప్రతిదీ క్లియర్, క్లారిటీ, పిక్చర్ క్లారిటీగా మనకు అర్థం అవుతుంది, అవునా కదా?